ప్రజలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద అంతా బాగానే ఉంది. మరీ ముఖ్యంగా 3 ప్రధానమైన అంశాల మీద, రైతుల సమస్యల మీద, ఇంకా బతికే ఉన్నాడా, వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది, పిప్పి చేశాడు, కరెంటు ఛార్జీల బాదుడు మీద, ఏంటి బాబన్న ఇంకోసారి బాదుడు మీద, ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్న పిల్లలు ఎదుర్కొంటా ఉన్న సమస్యల మీద, ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం, తొక్కు దోలు డాష్. డిసెంబర్ మాసంలో ఈ 3 అంశాల మీద గట్టిగా ఏంట్రా ఏమైంది ఇప్పుడు ఉద్యమ బాట పట్టే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఇందులో భాగంగా డిసెంబర్ 11వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్ల అన్ని జిల్లాల్లోనూ వాటికనే కొడతాం. వాళ్ళంగా సోషల్ మీడియాలో అన్ని అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇదా ధాన్యం సేకరణలో రైతన్నలకు జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ, క్షుద్ర విద్య, అది సోషల్ మీడియా కాదు, క్షుద్ర విద్య. ధాన్యం సేకరణలో కనీస పెట్టుబడి ధర ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చేట్టుగా ఒత్తిడి తీసుకొచ్చే దాంట్లో భాగంగా జుట్టుంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకునేదేం ఉండదు. రైతుల తరపున రైతులందరితో కలిసి ర్యాలీగా ఒకసారి అవకాశం నాకు ఇస్తారని జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. ఇస్తారా ఎందుకు ఇన్నాళ్ళు నేను మీ వాణ్ణి, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. మనం ఏం చేసాం, అందరు తాగటం, గంజాయిలు, అమ్మాయిలు రేపు చేయటం ఇవన్నీ అయ్యేగా. ఉద్దేశం ఎట్లా కనిపిస్తున్నాడు మీ కంటికి? నూతుల్లో పూడికలు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? సార్ బస్ స్టాండింగ్ లో చెవుల్లో గుబులు తీసేవాళ్ళ కనిపిస్తున్నాడా? ఏమీ లేదు, 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, నేను వస్తాను. వద్దులే, మాకు వద్దులే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కలెక్టర్లకు రిప్రజెంటేషన్ ఇచ్చే కార్యక్రమం డిసెంబర్ 11వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. వసతి దీవెన, విద్యా దీవెన, వసతి దీవెన ఈ రెండింటికి సంబంధించిన బకాయిలు 3,900 కోట్ల రూపాయలు ఏదైతే ఉన్నాయో, ఓవర్గా వర్ణిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను వింటాను కదా, ఓ చెప్పే. పూర్తిగా పిల్లలకు ఫీజులు కట్టకుండా, అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. వసతి దీవెనకు సంబంధించి ప్రతి ఏప్రిల్ మాసంలోనూ వసతి దీవెన కింద పిల్లలకు తోడుగా ఉంటూ డబ్బా కొట్టు డబ్బా మరో 1,100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఇస్తా ఉన్న నేపథ్యంలో డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోలే. 3 ప్రోగ్రాములు డిసెంబర్ 11వ తారీఖున, డిసెంబర్ 27వ తారీఖున, జనవరి 3వ తారీఖు. నొక్కుతున్నాడు, కామైపోయాడు, చేతులు నొక్కుతున్నాడు, చేతగాని వాడైపోయాడు అనుకున్నారా? అదే చేవ, అదే సత్తా లోపల అలాగే ఉన్నాయిరా. రైతులకు సంబంధించి పెంచిన కరెంటు ఛార్జీలకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి 3 ఇష్యూస్ మీద వైఎస్ఆర్సీపీ తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. గలం విప్పుతా ఉంది, గట్టిగా ఉద్యమ బాట పట్టే కార్యక్రమం చేస్తుంది. బయట సరుకే కానీ లోపల సరుకు కాదు, ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదు. మనం పంపించాం, చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన